సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం పొదలకూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, బెడ్షీట్లు, కార్పెట్లు, ప్లేట్లు, గ్లాసులు, టవళ్లు, స్వెటర్లు తదితర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులతో హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతులకు 78 లక్షల రూపాయలు, వసతి గృహాల నిర్మాణం, అభివృద్ధికి ఇప్పటి వరకు 4.60 కోట్లు మంజూరయ్యాయని, మరో 3 కోట్ల మంజూరుకు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. గొలగమూడి బీసీ గురుకులంలో జూనియర్ కళాశాల ప్రారంభించామని, పొదలకూరు ఎస్సీ హాస్టల్ అభివృద్ధికి 3 కోట్ల ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, విద్యార్థులు విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ హాస్టల్ స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో నిజంగా చాలా బాగుంది. మధ్యాహ్నం భోజనం కూడా స్కూల్స్లో కూడా 6 రోజులు భోజనం, 5 రోజులు కోడిగుడ్డుతో భోజనం పెట్టడం, ఇవన్నీ మంచి నిర్ణయాలు. ఎందుకంటే పేద పిల్లలు వచ్చేది గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ హాస్టల్స్లో. ఈ హాస్టల్ నేను వచ్చి చూసినప్పుడు మస్తాన్ బాబు చాలా క్లియర్గా చెప్పారు, చాలా ఘోరంగా ఉండింది. నాకు అన్నిటికంటే బాధ వేసింది ఏంటంటే గర్ల్స్ హాస్టల్లో కూడా బాయ్స్కి కష్టమే. గర్ల్స్ హాస్టల్లో వాళ్ళు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకి 2 టాయిలెట్స్ 3 టాయిలెట్స్ పెట్టేదేంటి, వాళ్ళు క్యూలో నిలబడుకొని టాయిలెట్స్ పోయొచ్చే లోపల మళ్ళీ స్కూల్ టైం అయిపోద్ది. అటువంటి పరిస్థితుల నుంచి మనం అన్నీ చేయించాం. ఇప్పుడు ఈరోజు వీళ్ళకి రగ్గులు, టవల్స్, స్వెటర్స్, నైట్ సూట్స్ 2 జతలు, బ్లాంకెట్, మళ్ళీ షూస్, ప్లేట్స్, గ్లాస్, కప్పు ఇవన్నీ కూడా సరఫరా చేయటం చాలా నిజంగా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ హాస్టల్కి వచ్చినప్పుడు మనం టాయిలెట్స్, బాత్రూమ్స్ కట్టించాం. సిఎస్ఆర్ కిసాన్ క్రాఫ్ట్స్ వాళ్ళని పిలిపించి రిక్వెస్ట్ చేసిన 15 లక్షల రూపాయలతో 14 బాత్రూములు కట్టారు. అంటే బాత్రూమ్ కమ్ టాయిలెట్ 14 కట్టారు. అట్లే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మన నియోజకవర్గంలో రిపేర్స్ కోసం 78 లక్షలు ఖర్చు పెట్టించాం. ఈ హాస్టల్స్ రిపేర్స్ కూడా ఖర్చు పెట్టాం. గొలగమూడిలో బీసీ గురుకుల పాఠశాలలో కొత్తగా ఈ సంవత్సరం జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం. రాష్ట్రంలో 8 జూనియర్ కాలేజెస్ వస్తే మనం 6 వస్తే మనం ఒక జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం. మీరు అందరు పిల్లలే కనపడకుండా మీరే అడ్డం నిలబడిపోతే అట్లా, కొంతమంది ఇటు కొంతమంది వాళ్ళు కనపడాలి కదా గుడ్డోళ్ళు. ఎస్సీబీసీ హాస్టల్స్, ఎస్సీబీసీ 2 కలిపి కమ్యూనిటీ హాస్టల్స్ కొరకు 6.20 లక్షల రూపాయలు ప్రపోజల్స్ పంపించాము. మనుగోలు మండలంలో 3 కోట్ల రూపాయలు హాస్టల్కి శాంక్షన్ చేసి నేను శంకుస్థాపన చేశాను. పని చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. అట్లే 78 lakhs రిపేర్ చేయించాము. ఇక్కడ సిఎస్ఆర్ కింద కిసాన్ క్రాఫ్ట్స్ 14 బాత్రూములు 15 లక్షలు పెట్టి కట్టించాము. గొలగమూడిలో రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించాము. తర్వాత ఇక్కడ పొదలకూరు హాస్టల్కి, ఎస్సీ హాస్టల్కి 3 కోట్ల రూపాయలతో ప్రపోజల్ పంపించాను. అది కూడా వీలైనంత వరకు తొందరగా తెప్పిస్తాము. ఇది మినరల్ ఫండ్ కింద 9 లక్షల రూపాయలు ప్రహరీ గోడ నిర్మాణం చేశాము. ఈ ప్రహరీ గోడ కలెక్టర్తో మాట్లాడి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద మీకు కాంపౌండ్ వాళ్ళు కట్టించాము. 4.5 లక్షల రూపాయలతో ఎస్సీ హాస్టల్లో స్లాబ్ రిపేరు, అది పడిపోయి తెట్టుకుంటే దాన్ని 4.5 lakhs పెట్టి చేయించాము. ఇప్పటిదాకా మంజూరైన నిధులు 4.6 లక్షలు, ప్రపోజల్స్ 6.20 లక్షలు. ప్రపోజల్స్లో మంజూరుకి సిద్ధంగా ఉండేది 3 కోట్ల రూపాయలు కూడా పెట్టించాడంట. నేనైతే పొదలకూరు సిఎల్ కంపెనీ చేత పొదలకూరులో సోలార్ లైటింగ్ చేయండి అని చెప్పి శాంక్షన్ చేయించాను తప్ప ఈ హాస్టల్స్లో పెట్టించడం, స్కూల్స్లో పెట్టించడం, మండల ఆఫీస్లో పెట్టడం, ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడం అవన్నీ
మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకొని చేయించినానని చెప్పాడు. చాలా సంతోషం. నేను మల్లికార్జున్ని కూడా అభినందిస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పొదుపురు నేను లాస్ట్ టైం 14లో కూడా నేను ఓడిపోయినా ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టించాం, ఐటీఐ కాలేజీ నిర్మాణం పూర్తి చేయించాం, లెమన్ గార్డెన్స్ కాంప్లెక్స్ 24 కోట్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేయించి కాంపౌండ్ వాళ్ళు చేయించాం, మ్యాక్సిమం మెగా మినరల్ వాటర్ ప్లాంట్ చేసాం. ఇప్పుడు హాస్పిటల్ ఇక్కడ సిహెచ్సి ఉంది, దానికి డయాలసిస్ ప్లాంట్ శాంక్షన్ చేయించాం. డయాలసిస్ యూనిట్ 5 గవర్నమెంట్ సత్యకుమార్ పాపం యాదవ్ ఆయన హెల్త్ మినిస్టర్ నేను చెప్పంగానే శాంక్షన్ చేశాడు. సిఎల్ కంపెనీ చేత 3 బెడ్లు ఎక్స్ట్రా చేయించాం, 8 బెడ్లు. ఎక్కడెక్కడ నుంచి చేజర్ల, కలువాయి, రాపూరు, ఈ మండలాలంతా, మనుగోలు, పార్ట్ ఆఫ్ మనుగోలు, ఇటన్నీ క్రాస్ చేసి పోవాలి. సైదాపురం, నెల్లూరు పెద్ద హాస్పిటల్కి పోవాలి. ఈరోజు అక్కడ 8 బెడ్లు బ్యూటిఫుల్గా హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటారు. వాళ్ళు వారానికి 2 సార్లు చేయించుకునే వాళ్ళు ఉన్నారు, 3 రోజులకు ఒకసారి. ఎన్ని రోజులు వాళ్ళు నెల్లూరుకి పోయేసి వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొత్తగా దానికి ఆ 8 బెడ్లకి ఇంకొక 3 బెడ్లు కూడా ఎక్స్ట్రా శాంక్షన్ చేయించి 2 కోట్ల రూపాయలతో 15 బెడ్లు చేసి 2 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నాం. ఆయన ఉన్నప్పుడు ఈ మండలానికి ఆయన సొంతం, ఆయన పుట్టి పెరిగాడు, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయినాడు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ప్రతిసారి పొదలకూరు వాళ్ళు కుమ్మారు, ఆయనకే ఓట్లు వేసినారు. అయినా మ్యాక్సిమం పొదలకూరుకి ఎవరు చేశారో చెప్పాలి. ఒక గండలేరు, ఎడంకాల పిల్లకాయలు కూడా తెలుసుకోవాలా. మా సోమిరెడ్డి తాత ఏం చేశాడు, తోడేరు పుల్లేడు ఏం చేశాడో తెలుసుకోవాలా. గండలేరు లిఫ్ట్, దక్షిణ కాలువలు, ఇటువంటివన్నీ నా టైంలో నేను ఓడిపోయినా ఎమ్మెల్సీ మంత్రి చేయించా. ఆయన అన్నీ జరిగే పనులు కూడా ఆపేసేసాడు. ఇప్పుడు హాస్పిటల్ సిహెచ్సి సెంటర్కి దాదాపు ఎంత మనం ఇప్పించిందే సిఎస్ఆర్ ఫండ్ ఈ హాస్పిటల్, ఈ ఒక్కదానికి 1,20,00,000 రూపాయలు ఈ హాస్పిటల్కి శాంక్షన్ చేయించామయ్యా. ఓట్ల కోసం కాదు, ఓట్ల కోసం కాదు. ఎవరు పోతారు గవర్నమెంట్ హాస్పిటల్స్కి? పేద మధ్య తరగతి కుటుంబాలు పోతారు. పక్కన ఇమీడియట్గా ఏదైనా జరిగితే ఎమర్జెన్సీ కోసం ఈ హాస్పిటల్కి పోతారు. 1,20,00,000 శాంక్షన్ చేసి పనులు అయిపోయినాయి. ఇంకొక 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం, ఇంకో 30 lakhs. మళ్ళీ 2 కోట్ల రూపాయలు డయాలసిస్ ప్లాంట్ శాంక్షన్ చేస్తున్నాం. నేను ఎప్పుడైనా సరే పేదోళ్ళకి, రైతులకి ఏం చేయాలని ఆలోచిస్తానే కానీ ఓట్లు ఎట్లా వస్తాయని ఆలోచించం. మనం చేయగలిగిందంతా ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల కష్టాల్లో పంచుకోవడం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.